పెద్ది సినిమా నాకు ఏమాత్రం కూడా పోటీ కాదు అంటూ లెనిన్ సినిమాని కూడా పెద్ది సినిమాకి పోటీగా తీసుకొస్తున్నారు. సో ఇప్పటి వరకు లెనిన్ సినిమా కూడా మళ్ళీ పోస్ట్పోన్ అవుతుంది అనే విధంగా అందరం కూడా అనుకున్నాం, మాట్లాడుకున్నాం, సోషల్ మీడియాలో సినిమా వర్గాల్లో కూడా అనుకున్నారు. అయితే ఇప్పుడు నాగార్జున గారి స్వయంగా ట్విట్టర్ వేదికగా ఒక పోస్ట్ పెట్టారు. అందులో ఏ విధంగా రాసుకొచ్చారంటే, లెనిన్ సినిమా అసలు మళ్ళీ పోస్ట్పోన్ అయితే అవ్వట్లేదు, అదే డేట్కి వస్తుంది, జూన్ 26కి రాబోతున్నాము. సో ఈ విధంగా చాలామంది కూడా సోషల్ మీడియాలో మాట్లాడుతూ ఉన్నారు, సినిమా మళ్ళీ పోస్ట్పోన్ అవుతుంది అని చెప్పేసి. బట్ సినిమా మాత్రం పోస్ట్పోన్ అవ్వట్లేదు, జూన్ 26కే ఖచ్చితంగా వస్తుంది. అండ్ ఈ స్టోరీతోని, ఈ యొక్క సినిమాతోని అఖిల్కి ఒక మంచి బ్రేక్ వస్తుంది. అండ్ చాలామంది కూడా ఈ సినిమా కనెక్ట్ అవుతారు, చాలా అద్భుతంగా ఉంది, ఆల్రెడీ నేను ఫస్ట్ కట్ కూడా చూడడం జరిగింది అంటూ నాగార్జున గారు రాసుకొచ్చారనమాట. సో మరి మనందరికీ తెలుసు, పెద్ది సినిమా అనేది గ్లోబల్ వైడ్గా కూడా ఎంత మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఆల్రెడీ 2 సార్లు పోస్ట్పోన్ చేశారు, ఇప్పుడు జూన్ 25కి వస్తుంది అని చెప్పేసి బుచ్చిబాబు గారి అఫీషియల్గా చెప్పారనమాట. సో ఆయన చెప్పిన తర్వాత అందరూ కూడా ఫిక్స్ అయిపోయారు, ఖచ్చితంగా జూన్ 25కి వస్తుంది, ఇంకా పక్కాగా ప్లానింగ్ చేసుకుంటాము అని చెప్పేసి వాళ్ళు ఫిక్స్ అవుతున్నారు. టీం వాళ్ళు కూడా చాలా నమ్మకంగా చెప్తూ ఉన్నారనమాట. సో మరి ఇంకా ఈ సినిమాకు ఉన్నటువంటి ఆ బజ్కి ఏ సినిమా వచ్చినా కూడా తాళదు అని చెప్పేసి గతంలో కూడా మే 1కు రావాల్సినటువంటి లెనిన్ సినిమా మళ్ళీ పోస్ట్పోన్ చేసుకున్నారనమాట. సో పోస్ట్పోన్ చేసుకొని జూన్ 26కి అని చెప్పేసి వాళ్ళు చెప్పుకున్నారు. మరి పెద్ద సినిమా జూన్కి పోస్ట్పోన్ చేస్తున్నామని చెప్పారు, కానీ స్టార్టింగ్లో ఏ డేట్కి వస్తుందనే విషయాన్ని మాత్రం క్లారిటీగా చెప్పలేదు. సో ఇప్పుడు ఏంటంటే బుచ్చిబాబు గారు 25కి వస్తున్నామని చెప్పేసి తెలిసిన తర్వాత అందరూ కూడా ఏమనుకున్నారు, అరే లెనిన్ సినిమా మరొకసారి పోస్ట్పోన్ అవుతుంది, ఈ సినిమాకి పోటీగా వాళ్ళు ఉండరు అని చెప్పేసి అనుకున్నారు. కానీ ఇక్కడ నాగార్జున గారు మాత్రం క్లారిటీ ఇచ్చేశారనమాట. సో ఖచ్చితంగా ఈ సినిమా హిట్ అవుతుంది అని ఒక నమ్మకం మాకుంది, స్టోరీ పైన మాకు నమ్మకం ఉంది, పక్కా గ్రామీణ ఒక నేపథ్యంలో అఖిల్ మంచి సినిమా తీశారు, ఈ సినిమాతో మంచి బ్రేక్ వస్తుంది అని చెప్పేసి ఆయన గట్టిగా నమ్ముతున్నారనమాట. సో మరి జూన్ 26కి లెనిన్ సినిమా, 25కి పెద్ది సినిమా, ఒకే ఒక్క రోజు గ్యాప్తో 2 సినిమాలు కూడా వస్తున్నాయి. సో ఆబ్వియస్లీ పెద్ది సినిమాకి అందరూ కూడా మొగ్గు చూపుతారని చెప్పేసి ఇంకా అందరికీ తెలిసిన విషయమే. మరి లెనిన్ సినిమా ఈ విధంగా ఒక్కరోజు గ్యాప్తోనే వస్తుంది కాబట్టి ఒక్కరోజు గ్యాప్లో జనాలు ఇంట్రెస్ట్ చూపిస్తారా లేదనేది ఖచ్చితంగా ఆ రోజు వరకు వెయిట్ చేసి చూడాలి. మరి ఈ విధమైనటువంటి పోటీ అనేది ఒక హెల్దీ వాతావరణానికి శుభసూచకమా, లేకపోతే మరి పెద్ద సినిమా క్రేజ్ ముందు ఈ సినిమా తగ్గిపోతుందా అనేది అప్పటి వరకు అయితే వెయిట్ చేయాలి. బట్ స్టోరీస్ కూడా చాలా డిఫరెంట్గా కాకుండా 2 కూడా గ్రామీణ నేపథ్యమే అని చెప్పేసి తెలుస్తుంది. సో అప్పట్లో వచ్చినటువంటి పోస్టర్లో అఖిల్ ఒక చేతిలో మట్టి, ఒక చేతిలో జెండా, పారాగాన్ చెప్పులు, ఒక పక్కాగా విలేజ్ బాయ్ లాగా కనిపించారు, చాలా న్యాచురల్గా కనిపించారు. అది చూసిన తర్వాతనే సినిమాలో ఖచ్చితంగా కంటెంట్ ఉంది, ఖచ్చితంగా హిట్ అవుతుందని చెప్పేసి జనాలు నమ్మకం పెట్టుకున్నారు. కానీ పెద్ద సినిమాకి పోటీగా వస్తుందంటే కొంచెం ఎందుకో భయం వేస్తుంది, సినిమాని పోస్ట్పోన్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. మరి నాగార్జున గారు మాత్రం స్ట్రాంగ్గా లేదు, ఖచ్చితంగా 26కే వస్తుంది జూన్కి అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. మరి చూద్దాం, అప్పటి వరకు అయితే వెయిట్ చేద్దాం. ఒక్కరోజు గ్యాప్లో 2 సినిమాలు వస్తున్నాయి. మరి ఏ సినిమాకు ఎలాంటి రిజల్ట్ వస్తుంది అనేది అప్పటి వరకు వెయిట్ చేసి చూడాలి.